తెలుగు న్యూస్ ఇక అప్డేట్స్ చూస్తే హెచ్సిఏ అలాగే ఎస్ఆర్హెచ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును అరెస్ట్ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయన్ను సిఐడి అరెస్ట్ చేసింది. హెచ్సిఏ అక్రమాలపై కేసు నమోదు చేసిన సిఐడి ఆయన అదుపులోకి తీసుకుంది. హెచ్సిఏ అధ్యక్షుడితో పాటు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. గత ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఎస్ఆర్హెచ్ అలాగే హెచ్సిఏ మధ్య టికెట్ల వివాదం నెలకొంది. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్ కు హెచ్సిఏ అధికారులు తాళాలు వేశారు. ఈ ఘటనతో హైదరాబాద్ వదిలిపోతామని ఎస్ఆర్హెచ్ తేల్చి చెప్పింది. ఈ ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ ను ఇబ్బందులకు గురి చేసినట్టు నిర్ధారణ అయింది. ఇక అరెస్టులకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ సిఐడి అరెస్టుకు సంబంధించినటువంటి విషయాలు ధృవీకరించడం జరిగింది. దాంట్లో A1 గా జగన్మోహన్ రావు ప్రెసిడెంట్, A3 గా పి శ్రీనివాసరావు ట్రెజరర్, A4 గా సునీల్ కంటే సిఇఓ, A5 గా రాజేందర్ యాదవ్ జనరల్ సెక్రటరీ, అతని సతీమణి A6 గా జి కవిత, మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నాము అంటూ కూడా సిఐడి డిపార్ట్మెంట్ తరఫున ఈ ధృవీకరణ చేయడం జరిగింది. వాళ్ళు మా అదుపులోనే ఉన్నారు. రేపు ఉదయాన్నే ఈ ఎస్ఆర్హెచ్ ఉప్పల్ స్టేడియం కి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మేము మీడియాకు తెలియజేస్తామంటూ కూడా సిఐడి డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. గతంలో ఎస్ఆర్హెచ్ ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి కేసు అంశానికి సంబంధించి దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఆ తర్వాత ఆ కేసుని సిఐడికి అప్పగించడం జరిగింది. హెచ్సిఏ ప్రెసిడెంట్ హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ పై ఒత్తిడి తీసుకొచ్చి వారికి ఇచ్చేటువంటి 10% మించి మరో 10% తమకు టికెట్ కావాలంటూ కూడా జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ టీం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసినట్టుగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో అది నిర్ధారణ తేలింది. 10% టికెట్లు హెచ్సిఏకి ఫ్రీగా ఇస్తున్నామంటూ కూడా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ మరో 10% టికెట్లు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు పర్సనల్ గా కావాలి అంటే కూడా జగన్మోహన్ రావు ఈ రకమైనటువంటి ఒత్తిడి చేశాడు అన్నట్టుగా కూడా విజిలెన్స్ నివేదికలో ఈ అంశం బట్టబయలైంది. ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రావు ఈ డిమాండ్ ని ఎస్ఆర్హెచ్ ముందుకు తీసుకురావడము, హెచ్సిఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్ఆర్హెచ్ ఒప్పుకోవడము, తనకు వ్యక్తిగతంగా మరో 10% టికెట్లు కావాలంటూ కూడా జగన్మోహన్ రావు డిమాండ్ చేయడము, వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా ఎస్ఆర్హెచ్ తేల్చి తెలియజేయడము, ఎస్ఆర్హెచ్ టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్లు జరుగుతున్నటువంటి సందర్భంగా, అది ముఖ్యంగా లక్నో పైన జరుగుతున్నటువంటి మ్యాచ్ సందర్భంగా విఐపి గ్యాలరీలకు హెచ్ఆర్ఎస్ సిబ్బంది కూర్చోకుండా ఆ గ్యాలరీలన్నిటిగా కూడా జగన్మోహన్ రావు ఆయన కమిటీ సభ్యులంతా కూడా ఆ గ్యాలరీలకు తాళాలేసి ఎవరు కూడా క్రికెట్ టీమ్స్ తరఫున వారి కుటుంబ సభ్యులు క్రికెట్ టీం మెంబర్స్ ఎవరు కూర్చోకుండా మాత్రం తీవ్ర కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఆ గ్యాలరీలకు అన్ని కూడా తాళాలు వేసినట్టు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు అంటూ కూడా విజిలెన్స్ నివేదికలో జగన్మోహన్ రావు టీం కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినటువంటి వెంటనే సిఐడి అధికారులు ఈ రోజు మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకొని 5 మందిని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో A1 గా జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్, A3 గా శ్రీనివాసరావు ట్రెజరర్, A4 గా సునీల్ కంటే సిఇఓ, A5 గా రాజేందర్ యాదవ్ జనరల్ సెక్రటరీ, అతని సతీమణి జి కవితను అదుపులోకి తీసుకొని క్వశ్చనింగ్ చేస్తా ఉన్నాము. ఎస్ఆర్హెచ్ రాసినటువంటి లేఖ ప్రకారంగానే ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం సభ్యులపైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేసి తనకు వ్యక్తిగతంగా 10% టికెట్స్ ఇవ్వకపోతే మాత్రం పూర్తి స్థాయిలో ఉప్పల్ స్టేడియంలో ఈ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడనివ్వను అంటూ కూడా జగన్మోహన్ రావు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డాడంటూ కూడా ఎంక్వైరీలో బయటపడింది. లక్నో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ సందర్భంగా ఇక్కడ గ్యాలరీ ఇదంతా కూడా ఎస్ఆర్హెచ్ టీం సభ్యులకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఆ గ్యాలరీలన్నిటి కూడా తాళాలు వేసి జగన్మోహన్ రావు వ్యక్తిగతంగా 10% టికెట్లు తీసుకుని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేశాడు. ప్రతి టికెట్ ఇల్లీగల్ గా జగన్మోహన్ రావు అమ్ముతా ఉన్నాడు. తన కుటుంబ సభ్యులకు, తన తెలిసినటువంటి పరిచయస్తులకు ఈ హెచ్సిఏ కమిటీ తరఫున టికెట్స్ అన్ని కూడా ఇల్లీగల్ గా దందా జరుపుతా ఉన్నారంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటికి రావడంతో సిఐడి రంగంలోకి దిగి 5 నిందితులను అరెస్ట్ చేసి రేపు అధికారికంగా ఈ అరెస్ట్ ని ధృవీకరించబోతా ఉన్నారు. శివ, అయితే రవితేజ, కేవలం టికెట్ల విషయంలోనే సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితుందా, ఇంక లేదంటే ఇతర అక్రమాలు ఏమైనా జగన్మోహన్ రావు అలాగే అతని అనుచరులు ముఖ్యంగా బోర్డు సభ్యులు ఎవరున్నారో వాళ్ళు ఏమైనా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏముందా, అలాగే వీరి మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నది ఏమైనా తెలిసిందా రవితేజ? విజిలెన్స్ ఎంక్వైరీ
రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కేవలం టికెట్లు అక్రమ మార్గాన పడతా ఉన్నాయని. ఎస్ఆర్హెచ్ టీమ్ ని జగన్మోహన్ రావు ఆయన బృందం ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ఫలానా టైంలో ఇంకా మేము హైదరాబాద్ లో క్రికెట్ ఆడలేము, ఉప్పల్ స్టేడియంలో ప్రధానంగా ఈ క్రికెట్ టీం ని మేము ఆడించలేము, మేము ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా మొత్తం ఆ విషయాలన్నీ కూడా లేఖ రూపంలో తిరిగి ఎస్ఆర్హెచ్ టీం సభ్యులంతా కూడా ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి కమిటీకి, బీసీసీఐకి, కేంద్రంలో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్ కి అంతా కూడా ఈ లేఖలు పంపించడం జరిగింది. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈ విజిలెన్స్ ఎంక్వైరీ సాగిస్తూ ఏదైతే ఫైనల్ కి వెళ్లాల్సినటువంటి టీమ్స్ టైంలో కూడా ఎస్ఆర్హెచ్ టికెట్ల విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడి ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎంక్వైరీలో తేలడము, మొత్తం 5 మంది నిందితులని ఎఫ్ఐఆర్ లో చేర్చి 5 మంది నిందితులని వారి ఇంట్లో ఉండగా వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా కూడా సిఐడి ధృవీకరించడం జరిగింది. ఎస్ఆర్హెచ్ టీం ని ఇబ్బందికి గురి పెట్టడంతో పాటు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ నేతృత్వంలో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎన్ని కోట్లాది రూపాయలుగా వీళ్ళు ఫండ్స్ మిస్యూజ్ చేశారు, అసలు ఎస్ఆర్హెచ్ టీం తరఫున కాకుండా మొత్తం హెచ్సిఏకి ఎన్ని డబ్బులు వీళ్ళు ఫండింగ్ రూపంలో వస్తా ఉన్నాయి, బీసీసీఐ పంపుతా ఉంది, అవన్నీ కూడా సక్రమ మార్గాన ఉపయోగిస్తా ఉన్నారా లేదా, ఇదంతా పక్కదారి పట్టించి ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ చేశాడా అంటూ కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కొనసాగింది. ఈ రిపోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి సమర్పించడంతో సిఐడి రంగంలోకి దిగి ఈ బండారాన్ని అంతా కూడా బయటపెట్టింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ప్రెస్ మీట్ లో గానీ, ప్రెస్ నోట్ లో గానీ జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎన్ని కోట్లాది రూపాయలుగా తను పర్సనల్ గా ఉపయోగించుకున్నాడు, అది హెచ్సిఏకు పెట్టాల్సినటువంటి డబ్బులు తన ఖాతాలోకి మళ్లించుకొని ఇన్ని రోజుల పాటు తను లావిష్ లైఫ్ ఎంజాయ్ చేశాడు అన్నట్టుగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినట్టుగా సమాచారం అందుతుంది. ఆ వివరాలన్నీ కూడా రేపు సిఐడి బయట పెట్టబోతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.